ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. మన వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. 30 days కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో నేనైతే ఎంత వెయిట్ లాస్ అయ్యాను అంటే కంప్లీట్ గా 30 days కంప్లీట్ అయ్యేసరికి నేను ఎంత వెయిట్ అయితే ఉన్నాను అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్ గా మనం చాలా మంది కూడా ఫుడ్ చాలా కంట్రోల్ గా తీసుకుంటూ అయినా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మందికి కంప్లైంట్స్ అయితే ఉంటాయి. కాకపోతే ప్రాపర్ గా మనం ఏం తింటున్నాము, ఏంటి, మనకి ఎన్ని క్యాలరీస్ అనేవి లోపలికి ఇంటేక్ అవుతుంది అని చెప్పేసి చాలా మందికి తెలియక చాలా మంది వెయిట్ లాస్ అయితే అవ్వరు. ఇంకా పొట్ట అనేది మార్చుకొని తినకుండా ఇబ్బంది పడి డైట్ చేసినా కూడా వెయిట్ గెయిన్ అవుతారు. అది కూడా స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది. దానివల్ల కూడా మనకి రిజల్ట్ అయితే ఉండదు. అలా కాకుండా మనం నచ్చినవి తింటూ, అలానే నచ్చినవంటే బయట ఫుడ్, అలాగే జంక్ ఫుడ్ అలా కాకుండా హెల్దీ ఫుడ్ తింటూ, అది కూడా క్యాలరీస్ అనేవి ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మనకు అందులో కరెక్ట్ ప్రోటీన్ అలాగే ఫైబర్ ఉందా, మనకి న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా, పోషకాలు ఎంత మనకి వస్తున్నాయి అలాగే చూసుకొని, నెక్స్ట్ మనకి డెఫిషియన్సీస్ కూడా ఏమైనా ఉన్నాయా ఏంటి అని చెప్పేసి చూసుకొని మనం ఫుడ్ అనేది చూస్ చేసుకొని మనకి లోపలికి పంపిస్తే కనుక మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నేనైతే ఈ డైట్ చేసిన తర్వాత చాలా అంటే ఇంతకు ముందు నా వెయిట్ స్ట్రక్ అయిందని చెప్పాను కదా. ఇప్పుడు ఈ డైట్ చేసిన తర్వాత నేను 4 kgs అయితే లాస్ అయ్యాను. నేను 5 kgs అనుకున్నాను, కానీ పర్వాలేదు, 3 kgs అయినా పర్వాలేదు అనుకున్నాను. కానీ 3 to 5 kgs అయితే అంటే నేను యాక్చువల్ గా నేను 66 అయితే ఉన్నాను కదా. ఫస్ట్ నేను ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేనైతే 3 kgs తగ్గితే చాలా అనేసి అనుకున్నాను. 4 kgs తగ్గిన, ఇంకా 5 kgs అయినా కూడా నాకు హ్యాపీయే. ఎందుకంటే నేను కరెక్ట్ గా 60కి వచ్చేస్తే ఇంకా హ్యాపీ అన్నమాట. కాకపోతే నా హైట్ కి ఇటు ఉండాలి, నా ఏజ్ బట్టి అలా నాకు కరెక్ట్ గా ఇప్పుడు నేను ఉన్న వెయిట్ అయితే నేను 63 ఉన్నా పర్వాలేదు. కానీ నేనైతే ఈ రోజు నేను ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి అని చెప్పేసి నేను ఫర్దర్ గా మీకు చూపిస్తాను. ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. నేనైతే ఈ వెయిట్ లెస్ ఛాలెంజ్ లో జాయిన్ అయ్యేటప్పుడు తగ్గుతానా లేదా అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. కానీ మనం ఒక కాన్ఫిడెన్స్ తో స్టార్ట్ చేస్తే కనుక మనకి ఇదేనే కదా, ఎందులో అయినా రిజల్ట్ అయితే ఉంటుంది. అది నా ఒపీనియన్ అనమాట. అలాగే మనం వేలు ఖర్చు పెట్టుకొని మనం మంత్లీ ఇలా చాలా మంది దగ్గర జాయిన్ అయిపోతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. అలా జాయిన్ అయిపోయి మనం కరెక్ట్ గా రిజల్ట్ వస్తుందా లేదా అనే దానికంటే మనం ఇంత అమౌంట్ పే చేసి వస్తున్నాము, ఎలాగా ఏంటి, రిజల్ట్ రాకపోతే ఏమవుతుందని చెప్పేసి ఆ డిప్రెషన్ లో చాలా మంది ఉంటారు. నేను అది చాలా మందిలో చూసాను కాబట్టి చెప్తున్నాను. అలా కాకుండా వాళ్ళు చాలా లిమిటెడ్ గా, చాలా తక్కువగా తినండి అని చెప్తారు. ఎప్పుడైనా మనం ఫుడ్ అనేది తగ్గించేస్తే ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ అయితే అవుతాము. కాకపోతే ఎంత తొందరగా వెయిట్ లాస్ అవుతామో అంత తొందరగా బౌన్స్ బ్యాక్ అయిపోతుంది మన వెయిట్ అనేది. అలా కాకుండా మనం కరెక్ట్ గా ఫుడ్ ఇంటేక్ అనేది కరెక్ట్ గా ఎంత మనకి అంటే పర్సన్ కి ఎంత మనకి హైట్ కి వెయిట్ కి కావాల్సిన క్యాలరీస్ ఎంత కావాలి ఏంటి అనే దాన్ని బట్టి తీసుకుంటేనే మనకి వెయిట్ లాస్ అనేది కరెక్ట్ గా అవుతుంది. అలాగే హెల్దీగా వెయిట్ లాస్ అవుతుంది. మనం వెయిట్ లాస్ అయినది అంత తొందరగా వెనక్కి రాదనమాట. అంత తొందరగా గెయిన్ అవ్వకుండా ఉండే విధంగా మనం అయితే డైట్ చేస్తే మంచిది. నేనైతే ఇలా నేను చేసినది కరెక్ట్ గా నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అందుకని చెప్పేసి మీతో కూడా నేను చేసిన దాంట్లో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఈ వీడియోస్ అయితే షేర్ చేశాను. అలాగే నా వెయిట్ అయితే తగ్గింది, అలాగే హెల్దీగా కూడా నేను ఉన్నాను. అదే మనకి ఇలా డైట్ చేయటం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనకి వెయిట్ లాస్ అనే కాదు, ఓవరాల్ హెల్త్ కూడా మనకి బాగోవటం కావాలి. ఎందుకంటే మనకి ఓవరాల్ హెల్త్ కూడా డిపెండ్ అయ్యి, అంటే మనం వెయిట్ తగ్గిపోయి ఎక్స్ట్రాగా ఏమైనా డెఫిషియన్సీస్ కానీ అలా వచ్చేయకుండా మనకి కరెక్ట్ గా వెయిట్ లాస్ అవుతూ, అలాగే డెఫిషియన్సీస్ ఏమీ లేకుండా అలాగే హెల్దీగా వెయిట్ లాస్ అయ్యే విధంగా ఉంటే మనకి బాగుంటుంది. అలాగే ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి ఏంటి అనేది ప్రతిది కూడా ఇప్పుడు మనకి గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. మనం హైట్ కి, వెయిట్ కి, మనకి బిఎంఐ ఎంత ఉంది ఏంటి, ఆ బిఎంఐ ఎంత ఉండాలి, అలాగే మనం ఫుడ్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి, ఎంత ఫైబర్ తీసుకోవాలి, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, అన్ని అందులోనే వచ్చేస్తాయి. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ అనేది అందులో మనం ఎంటర్ చేస్తే మనకి కరెక్ట్ గా తీసుకున్నామా లేదా అనేది కరెక్ట్ గా చెప్తుంది. కాబట్టి మనం అలా కూడా తీసుకోవచ్చు. మనం ఎవరినో ఫాలో అయిపోయి చేయవసరం లేదు. అది కూడా మన బాడీ దానికి కరెక్ట్ గా అంటే రియాక్ట్ అవ్వాలన్నమాట. మన బాడీకి ఏది సెట్ అవుతుందో అదే మనం చేస్తే కనుక మనకి రిజల్ట్ అయితే ఉంటాయి. అందుకని చెప్పేసి నేను చేసిన డైట్ లో నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది. కాబట్టి మీలో ఎవరికైనా ఇది అర్థం అంటే యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను చెప్తున్నాను. అలాగే నేను కూడా తక్కువగా తింటూ, చాలా తక్కువగా అంటే లిమిటెడ్ గా తిన్నాను. అంటే మనకి ఎంత అవసరమో అంత తీసుకున్నాను, కానీ మరీ తక్కువగా తిని కళ్ళు తిరిగిపోయేంత వరకు నేను అలా అయితే తీసుకోలేదు. అలా కూడా అది కూడా నేను మన డైట్ లో ఇష్టమైనవి కూడా చాలా ఫుడ్స్ తీసుకున్నాను. హెల్దీగా చేసుకుంటూ మన డైట్ లో అయితే ఇంక్లూడ్ చేసుకున్నాను. అంటే మనం నార్మల్గా ఇప్పుడు నేను
మనం పెట్టిన వీడియోలో నూడిల్స్ అయితే చేశాను. అది హెల్తీగా అలా చేసుకోవచ్చు ఉంటుంది. నూడిల్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అలా తినడం మానేయకుండా క్రేవింగ్స్ అనేవి ఎప్పుడైతే ఎక్కువగా మనకు ఉండిపోతాయి, అది తినేయాలి ఇది తినేయాలి అనే మైండ్ అనేది ఆ తిండి మీద ధ్యాస వెళ్ళిపోతుంది. కాబట్టి అలా కాకుండా హెల్దీగా సబ్స్టిట్యూట్స్ ఏమైనా ఉన్నాయా, రీప్లేస్ చేసుకునే విధంగా ఏమైనా ఉన్నాయా అని చూస్ చేసుకొని మన ఫుడ్ లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే మన వెయిట్ లాస్ అనేది ఉంటుంది. అలాగే క్రేవింగ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. అదండి ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. నా వెయిట్ అయితే మీకు చూపించేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఫస్ట్ డే అంటే మనం వెయిట్ లాస్ ఛాలెంజ్ 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే క్లిప్పింగ్ అనమాట ఇది. నేనైతే అప్పుడు వెయిట్ మీకు చూపించాను. ఆ వీడియోలో ఫస్ట్ వీడియో మీరు ఎవరైనా చూస్తుంటే అందులో తెలుస్తుంది. 66 kgs అయితే ఉన్నాను. మన వెయిట్ లాస్ ఛాలెంజ్ 30 days అయిన తర్వాత అంటే ఈ రోజు 30వ రోజు కదా, ఈ రోజుకి వచ్చేసరికి నా వెయిట్ అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. అక్షరాల నేనైతే ఇప్పుడు 30వ రోజు వచ్చేసరికి 62 kgs అయితే వచ్చేసాను. 62 kgs అనమాట. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను ఇంత తగ్గుతానని చెప్పేసి స్టార్ట్ చేశాను. కానీ ఏమో మహా అయితే ఒకటి తగ్గుతుందేమో 2 తగ్గుతుందేమో అనుకున్నాను. కానీ చాలా బాగా ఇదైతే రిజల్ట్ ఇచ్చింది. అందుకని అంటే నా వెయిట్ స్ట్రక్ అయ్యి నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తే ఈ రిజల్ట్ వచ్చింది అని అంటే మీకు కూడా తప్పకుండా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా నేను అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయిపోయాను. నేను చాలా హ్యాపీ అనమాట. నా వెయిట్ జర్నీ అయితే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన మన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు మర్చిపోతుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.